నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము మార్గ జ్ఞాన దర్శనంలో ఉదయ వ్యయ జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా సత్యము, ప్రతీత్య సముత్పాదము, నయముతో అన్ని ధర్మాలు తెలిసిన వారికి సంస్కారాలు ఈ ధర్మం ఇంతకుముందు కలగని విధంగా కొత్త రూపంలో ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమైనది నిరుద్ధమవుతుంది అనిపిస్తుంది. ఇలా నిత్యము కొత్తగానే కనపడతాయి, ఎదురుపడతాయి అని. నిత్యము కొత్తగానే కాదు, సూర్యోదయంతో మంచు బిందువుల, నీటిలో కర్రతో గీసిన గీతల, సూది మొనపై ఉంచిన ఆవాలల, మేఘాల్లోని మెరుపుల తక్కువసేపు ఉంటాయి అనిపిస్తుంది. మాయ, మృగతృష్ణ, స్వప్నము, ఆలాత చక్రము, గంధర్వ నగరము, నురుగు, అరటిబోదే వలె సారరహితంగా నిస్సారంగా కనపడతాయి. మంచు బిందువు ఎంతసేపు ఉంటుంది? సూర్యోదయం వరకు ఉంటుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత అది ఆరిపోతుంది. ఒక రాజకుమారుడు ఉదయం పూట వాయిద్యాలకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు పచ్చిక మీద అన్ని ముత్యాల్లాగా మంచు బిందువులు ఉంటాయి. మళ్ళీ ఆయన చాలా దూరం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక్క మంచు బిందువు ఉండదు. అరే, ఇంతకుముందు గడ్డి మీద ముత్యాల్ని అలంకరించినట్లుగా అంత అందంగా కనిపించినటువంటి ఆ మంచు చుక్కలు అన్నీ ఇప్పుడు ఆరిపోయినాయి. జీవితం కూడా ఇంతటిదే, ఇప్పుడు ఉండి రేపు ఉండకపోవచ్చు అని వైరాగ్యం కలిగి ప్రవ్రజ్య తీసుకుంటాడు. అంటే ఆయన అనిత్యాన్ని దర్శించటం వల్ల విరక్తి కలిగింది. ఇవన్నీ చూడటం ఎందుకోసము? విరక్తి కోసము. అనిత్యాన్ని, దుఃఖాన్ని, అనాత్మను చూడటం ఎందుకోసము? విరక్తి ఎందుకోసము? విరక్తి ఎందుకోసం అంటే విముక్తి కోసం. విరక్తి వల్ల విముక్తి, సంసారం నుంచి విముక్తి. ఆ విధంగా సూర్యోదయంతో మంచు బిందువులు ఆరిపోయినట్లుగా నీటిలో గీత గీస్తే అది ఉంటుందా? వెంటనే కర్ర ఉన్నంత అంతలోనే, అప్పుడు కర్ర చుట్టూ మళ్ళీ నీరు ఉండనే ఉంటుంది అప్పుడు కూడా. ఆ విధంగా తర్వాత కర్రతో నీటి మీద గీసిన గీతలాగా, సూది మొనపై ఉంచిన ఆవాలలాగా వెంటనే జారిపోతాయి కదా ఆవాలు. మేఘాలలోని మెరుపుల తక్కువసేపు ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు, తక్కువసేపే ఉంటాయి అని అనిపిస్తుంది. మాయ అంటే లేకుండా ఉన్నట్టుగా అనిపించేది మాయ, లేదా ఉండి లేనట్టుగా అనిపించేది మాయ. తర్వాత మృగతృష్ణ అంటే ఏమిటి? ఎండమావులు. మృగతృష్ణ అంటే ఎండమావులు. ఎండాకాలము ఎడారిలో, ఇంకా మన వైపు తార్ రోడ్డు మీద కూడా మంచి మధ్యాహ్నం పూట బస్సులో, కారులో వెళ్తుంటే దూరంగా రోడ్డు మీద నీటి మడుకున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దూరంగా కనిపిస్తుంది. అంటే అది ఒక భ్రాంతి అన్నమాట, అంతేగాని అక్కడ నీరేమీ ఉండదు. ఆ విధంగా అదేవిధంగా స్వప్నంలాగా, స్వప్నంలో సుఖం కానీ లేదా దుఃఖం కానీ ఎంతసేపు ఉంటాయి? స్వప్నంలో కొద్దిసేపు ఉంటాయి. తర్వాత ఆలాత చక్రము. ఆలాత చక్రం అంటే ఏమిటి? అంటే ఒక కర్రకు అగ్నిని వెలిగించి ఆర్పేసినాం అనుకో, అయితే ఆర్పేయటం అంటే జ్వాలను ఆర్పేయటం. ఆ ఎరుపు మాత్రం ఉంటుంది, నిప్పు మాత్రం ఉంటుంది దానికి. దాన్ని ఇట్లాగా తిప్పుతూ ఉంటే వేగంగా గుండ్రగా
గీత ఉన్నట్టుగా కనపడుతుంది మనకు. కానీ అక్కడ గీత ఉంటుందా నిజానికి? కానీ ఆ తిప్పటం వల్ల ఆ ఎరుపు గీత చుట్టూగా, అగ్ని యొక్క ఎరుపు గీత చుట్టూగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ చక్రంలాగా. దాన్ని ఆహ్లాద చక్రము అని అంటారు. అదేవిధంగా గంధర్వ నగరము అంటే ఇది ఒక భ్రాంతి, అక్కడ ఏముండదు కానీ అక్కడ ఏదో నగరం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత నురుగు, నీటి మీది నురుగు వస్తుంది పోతుంది. అరటి బోధలో సారమేమీ ఉండదు, గట్టి వస్తువు ఏమీ ఉండదు. ఈ విధంగా వీటన్నిటిలో సారం లేదు అని గ్రహించాల. వీటన్నిటిలో అంటే ఈ సృష్టిలోని అన్నిటిలో. ఇంతవరకు వ్యయధర్మమే ఉత్పన్నం అవుతుంది, ఉత్పన్నమైన దానికి నాశనం ఉన్నది. వ్యయధర్మమే అంటే దేనికి తరిగిపోయే గుణము, నశించే గుణము ఉన్నదో అదే ఉత్పన్నమవుతుంది. ఏది ఉత్పన్నమైందో అది వ్యయమవుతుంది. వ్యయధర్మమే ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమైనది వ్యయమవుతుంది. అంటే ఒకవేళ ఉత్పన్నమయ్యేటప్పుడే దాంట్లో వ్యయధర్మం లేకపోతే అది నశించదు. నశించే ధర్మం ఉన్నది కాబట్టి అది నశించింది. పుట్టుకతోనే దాంట్లో ఏమున్నది? నశించే ధర్మము ఉన్నది, అందువల్లనే అది నశిస్తూ ఉన్నది అని. ఈ విధంగా మొత్తము 50 లక్షణాలని తెలుసుకొని స్థిరపడిన ఆ యోగి ఉదయ వ్యయానుపశ్యన అనే తరుణ విపశ్యన జ్ఞానాన్ని పొందినవాడు అవుతాడు. ఈ విధంగా ఈ లోకంలో అన్నీ పుడుతున్నాయి, నశిస్తూ ఉన్నాయి అని తెలిసినటువంటి వాడు ఈ విపశ్యన జ్ఞానాన్ని, తరుణ విపశ్యన అంటే, తరుణ అంటే ఏమిటి? యంగ్ అన్నమాట. తరుణ అంటే యువ అంటే ఏమిటి? ఒక మాదిరి విపశ్యన జ్ఞానం పొందినవాడు అని. ఇంకా వృద్ధత్వం రాలేదు అందులో. దానిని పొందటం వలన అతడు ఆరబ్ధ విపశ్యకుడు అనబడతాడు. ఆరబ్ధ విపశ్యకుడు అంటే ప్రారంభ విపశ్యకుడు అని. విపశ్యనకు 10 ఆటంకాలు. దీనికి ఎన్ని ఆటంకాలు చెబుతున్నాడు? 10. అప్పుడు ఈ తరుణ విపశ్యనను పొందిన వానికి విపశ్యనలో 10 ఆటంకాలు ఉత్పన్నం అవుతాయి. ఈ విపశ్యన మార్గం నుండి తప్పిపోయిన వానికి, కర్మస్థానము నుండి భ్రష్టమైన వానికి, సోమరి అయిన పుద్గలునికి ఉత్పన్నం కావు. ఈ ఆటంకాలు మార్గం నుంచి తప్పిపోయిన వాడికి, కర్మస్థానాన్ని కోల్పోయిన వాడికి. అంటే కర్మస్థానాన్ని కోల్పోవడం అంటే ఏమిటి? కర్మస్థానం ఎప్పుడు నీ మనసులో నిలిచి ఉండాలి. ఉదాహరణకు నువ్వు పృథ్వీ కసినాన్ని కర్మస్థానంగా స్వీకరిస్తే దాన్ని ఏం చేస్తాం? మొదలు పృథ్వీ కసినాన్ని చాలాసేపు చూసి తర్వాత దాని ప్రతిరూపాన్ని మనసులో నిలుపుకుంటాం. దాన్ని ఎప్పుడు కోల్పోకుండా ఉండాలి, మనసులో ఎప్పుడు అది నిలిచి ఉండాలి. అశుభ కర్మస్థానంలో కుళ్ళిపోయిన శవాన్ని చూసినప్పుడు దాన్ని ఎప్పుడు మనసులో ధరించి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు ప్రత్యక్షం కావాలి. అది అన్నమాట. ఆ మనసులో నుంచి దాన్ని కోల్పోతే వాడు కర్మస్థానాన్ని కోల్పోయినవాడు. ఇక ఆనాపాన సతి కర్మస్థానాన్ని తీసుకుంటే ఎప్పుడు భూమధ్యంలో ప్రకాశము కనిపిస్తూనే ఉండాలి ఆ సాధకునికి. అయితే అతను ధ్యానంలో ఉన్నప్పుడు మళ్ళీ మరుపులోకి, నిద్రలోకి పోడు. వెలుతురు నుంచి వెలుతురులోకి పోతాడు వాడు. ఈ విధంగా కర్మస్థానం నుంచి తప్పిపోయిన వాడికి కానీ, తప్పిపోని వాడికి కాదు. ఈ విధంగా అంటే నేను తప్పిపోని వాని గురించి చెప్పిన. ఇటువంటి కర్మస్థానం నుంచి తప్పిపోయిన వానికి, తర్వాత సోమరి అయిన వానికి ఈ ఆటంకాలు కలగవు. సోమరి వాడు సాధనే చేయడు, చేసినా నిద్రలోకి పోతాడు. ఇంకా వాడికి ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మార్గంలో ఉన్నవాడికి కదా ఆటంకం కలిగేది. అసలు మార్గంలో లేకపోతే దారి తప్పడం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. దారిలో ఉన్నవాడికి దారి తప్పిపోవటం ఉంటుంది. అసలు దారిలో లేని వాడికి దారి తప్పడం ఎక్కడ ఉంటుంది? ఏది దారియో ఏది దారి కాదో తెలియని వాడికి కూడా అయోమయమే కదా అంతా. అందువల్ల అటువంటి వాళ్ళకు ఇవి ఉత్పన్నం కావు. సమ్యక్ ప్రతిపన్నునికి, సరి అయినటువంటి
ఆచరణలో ఉన్నవానికి, మార్గంలో ఉన్నవానికి, నిరంతరము కర్మస్థానంతో కూడి ఉండేవానికి, ఆరబ్ధ విపశ్యకునికే ఉత్పన్నమవుతాయి, ప్రారంభ సాధకునికే ఉత్పన్నమవుతాయి. ఈ 10 ఆటంకాలు ఏవి? అవభాసము అంటే వెలుతురు, జ్ఞానము, ప్రీతి అంటే తన్మయత, తర్వాత ప్రసిద్ధి శాంతము సుఖము, అధిమోక్షము ప్రగ్రహము, ఉపస్థానము ఉపేక్ష నికంతి. ఇవి ఈ 10 ఆటంకాలు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి? అవభాసము అంటే వెలుతురు, జ్ఞానము, ప్రీతి, ప్రశాంతి, సుఖము, అధిమోక్షము, ప్రగ్రహము అంటే దాన్నే పట్టుకోవటం, ఉపస్థానము, ఉపేక్ష, నికంతి అంటే నరికివేయటము అని డిక్షనరీ అర్థం. ఇదేమిటో మళ్ళీ విపులంగా మనము చెప్పుకుంటాము. ఎందుకనగా ఇలా చెప్పబడింది. ధర్మాల విషయంలో మనస్సు ఔద్ధత్యంలో ఎలా పడుతుంది? అనిత్య రూపంగా చింతన చేస్తుండగా ప్రకాశము ఉత్పన్నమవుతుంది. ఈ అవభాసము ధర్మము అని దాని గురించి ఆలోచిస్తాడు. దీని వలన కలిగే చాంచల్యమే ఔద్ధత్యము. ఆ ఔద్ధత్యానికి వశమైన మనస్సు గలవాడు ధర్మాల ఉపస్థితిని దుఃఖంగా, అనాత్మగా, ఉన్నట్లుగా తెలుసుకోలేడు. ఇప్పుడు ధర్మాల విషయంలో మనస్సు ఔద్ధత్యంలో ఎలా పడుతుంది అంటే, ఇది అనిత్యము అని దాని గురించి మనం చింతన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానంలో కూర్చొని చింతన చేస్తూ ఉన్నప్పుడు క్రమంగా వెలుతురు వస్తుంది. నువ్వు ఆనాపాన సతిని ధ్యానం చేస్తూ ఉన్నావు అనుకో, చేస్తూ ఉంటే క్రమంగా వెలుతురు వస్తుంది. ఆనాపాన సతి ధ్యానము అనిత్యానుపశ్యన కాదు, సమత ధ్యానం, అది అనుపశ్యన కాదు. అయితే ఈ సమత ధ్యానంలో కూడా అంటే ప్రకాశం అక్కడ కూడా ఉత్పన్నమవుతుంది అని చెప్పడానికి నేను ఆనాపాన సతిని చెప్పిన. అయితే ఈ విధంగా ఇక్కడ చెప్పబడ్డది ఏమిటి అంటే, అనిత్య రూపంగా చింతన చేస్తుండగా ప్రకాశము కలుగుతుంది. కలిగినప్పుడు ఈ అవభాసము ధర్మము అని దాని గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైతే వెలుతురు కలిగిందో ఇతని దృష్టి అనిత్యానుపశ్యన నుంచి వెలుతురు మీద నిమగ్నం అయిపోతుంది. అట్లా నిమగ్నం అయినప్పుడు అనిత్యానుపశ్యన నుంచి చలనమైనట్టే కదా, అది తొలగిపోయింది కదా. ఇటువంటి దాన్నే ఏమన్నాడు? ఔద్ధత్యము అన్నాడు. మనం 5 నివరణాలు చెప్పుకున్నప్పుడు ఔద్ధత్యము, పశ్చాత్తాపం, ఇది 4వ నివరణం. ఏమిటి తక్కిన 4? చివరిది విచికిత్స. 5 ఆటంకాలు ధ్యానానికి. ఆ ఆటంకాల్లో ఇప్పుడు ఇక్కడ వెలుతురును చూడటం వల్ల ఔద్ధత్యం కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే చంచలత్వం. 5 నివరణాలు ఏం చెప్పుకున్నాం మనము? కామచందము అంటే కోరిక, వ్యాపాదం అంటే ద్రోహ చింతన, ఔద్ధత్యం అంటే ఇప్పుడు చెప్పుకున్న చంచలత్వము, తర్వాత పశ్చాత్తాపం. ఈ 2 కలిసి ఒకటి. ఏమి తీనమిద్ద 3వది, శారీరకము మానసికమైన సోమరితనం. ఈ ఉద్ధత్య కుక్కుచ్చ 4వది, అంటే ఔద్ధత్యము, పశ్చాత్తాపం. 5వది ఏమిటి? విచికిత్స అంటే సంశయం. ఈ 5 నివరణాల్లో ఇక్కడ ఆ వెలుతురు కనిపించేసరికి ఈ అనిత్యానుపశ్యన నుంచి వెలుతురును చూడటంలో నిమగ్నమైపోతాడు. అంటే చిత్తం ఏమైంది? చలనమైంది. దాన్ని ఔద్ధత్యం అన్నాడు. ఆ ఔద్ధత్యానికి వశమైన మనస్సు గలవాడు ధర్మాల ఉపస్థితిని దుఃఖంగా, అనాత్మగా, ఉన్నట్లుగా తెలుసుకోలేడు. అతని చిత్తము అనిత్యం నుంచి తొలగిపోయింది కదా, అనిత్యాన్ని చూడటం నుంచి తొలగిపోయి ధర్మం, ప్రకాశం యందే, కాంతి యందే నిమగ్నమైంది. ఇక అతని ముందుకెట్లా పోతాడు? దుఃఖము, అనాత్మ అంతవరకు పోలేడు, ఇక్కడనే ఆగిపోతాడు. అందువల్ల దాన్ని ఔద్ధత్యం అన్నాడు. అట్లే అనిత్యంగా చింతన చేస్తుండగా జ్ఞానం కలుగుతుంది,
ప్రీతి, శాంతి, సుఖము, అధిమోక్షము, ప్రగ్రహము, ఉపస్థానము, ఉపేక్ష, నికంతి ఉత్పన్నమవుతాయి. ఆ కాంతి విషయంలో ఎట్లా దాన్నే పట్టుకొని మనసు ఏది చూడటం నుంచి విచారణ నుంచి తొలగిపోయిందో ఈ తక్కిన వాటి విషయంలో కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఆటంకాలు అని చెప్తున్నాడు. ఈ నికంతి ధర్మము అని ఈ విధంగా నికంతి విషయంలో మనసు పెడతాడు. దీని వలన కలిగే చాంచల్యమే ఔద్ధత్యం. ఈ ఔద్ధత్య వశంలో పడిన మనస్సు గల యోగి ధర్మాలను అనిత్య రూపంగా యథార్థంగా తెలుసుకోలేడు. వాటిని దుఃఖ అనాత్మ రూపంలో ఉన్నట్లుగా తెలుసుకోలేడు. అందువల్ల వీటిని ఆటంకాలు అన్నారు. ప్రకాశం, వీటిలో ప్రకాశం అనగా అంటే ఈ చెప్పిన 10 మళ్ళీ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ ఉన్నాడు. వీటిలో ప్రకాశం అనగా విపశ్యన వలన ఉత్పన్నమైన క్షణిక ప్రకాశము. విపశ్యన చేస్తూ ఉండటం వల్ల ఓ మెరుపు మెరిసినట్లుగా కలిగేటువంటి ప్రకాశం. అది ఉత్పన్నం కావటం వలన ఆ యోగ సాధకుడు ఇంతకుముందు నాలో ఇటువంటి ప్రకాశము, దివ్యమైన అనుభూతి, వెలుగు రూపంలో కల అవబోధ ఉత్పన్నం కాలేదు. ఇటువంటి అనుభవం ఇంతకుముందు నాకు కలగలేదు. నిశ్చయంగా నేను మార్గాన్ని పొందినాను అని ఆలోచించి మార్గం కాని దానిని మార్గంగా, ఫలం కాని దానిని ఫలంగా తలుస్తాడు. అది ఉత్పన్నమయ్యేసరికి ఇంకా అయిపోయింది, నేను చేరుకున్నా అని దాని అందే నిమగ్నం అవుతాడు. ఇంకెప్పుడు వెలుతురు అది తొలగిపోతే నాకు మళ్ళీ అది కనిపించాలా, వెలుతురు కనిపించాలా అనుకుంటూ ఒకవేళ అది కనిపిస్తూ ఉంటే దాని అందే నిమగ్నమై ఉంటాడు, ఇక ముందుకు పోడు. అందువల్ల అది ఒక ఆటంకము అని చెప్తూ ఉన్నాడు. మార్గం కాని దాన్ని మార్గం అనుకుంటాడు, ఫలం కాని దాన్ని ఫలం అనుకుంటాడు. ఆ విధంగా గ్రహించేవానికి విపశ్యన వీధి బాధింపబడుతుంది అనబడుతుంది. ఆ విపశ్యన మార్గము ఆగిపోతుంది, తొలగిపోతుంది. ఇక్కడనే ఆగిపోతాడు కదా సాధకుడు. అతడు తన మూల కర్మస్థానాన్ని వదిలి ప్రకాశం యొక్క రుచిలోనే ఇంతకుముందు మనం చెప్పుకున్నది కూర్చుండిపోతాడు. ఈ ప్రకాశము కొందరు సాధకులలో వారు కూర్చుండే స్థానాన్ని మాత్రం వెలిగింపజేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంలో వాళ్ళు కూర్చున్న స్థానం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో గది లోపలి ప్రదేశాన్ని, కొందరిలో గది బయటి ప్రదేశాన్ని కూడా వెలిగిస్తుంది. కొందరిలో గది కూడా కనిపిస్తుంది, కొందరికి గది బయట కూడా. ఎక్కడ కనిపిస్తుంది? ఇది ధ్యానంలో ఉన్నప్పుడే కనిపిస్తుంది అని. మరికొందరిలో విహారాన్ని అంతా, ఒక గవ్యూతి దూరాన్ని, అర్ధయోజనాన్ని, 2 యోజనాలను, 3 యోజనాలను, కొందరిలో పృథ్వీ మొదలుకొని అకనిష్ట బ్రహ్మలోకం వరకు ఒకేసారి వెలిగిస్తూ ఉత్పన్నం అవుతుంది. సాధకుల యొక్క స్థితిని బట్టి సమస్త సృష్టిని కూడా వెలిగిస్తూ ఒకేసారి కనిపిస్తూ ఉంటుంది అని. కానీ భగవానునకు 10,000 లోకధాతువులను వెలిగిస్తూ ఉత్పన్నమైంది. ఒక లోకధాతువు కాకుండా 10,000 లోకధాతువులను వెలిగిస్తూ భగవానునికి ఈ ప్రకాశము ఉత్పన్నమైంది అని ఇలా చెబుతారు. అంటే పరంపరలో అనుభవం చెప్తూ రావటం అన్నమాట. చిత్తల పర్వతము శ్రీలంకలోని సిత్తిపౌల పర్వతం, దాన్ని చిత్తల పర్వతం. చిత్తల పర్వతముపై 2 గోడలు గల ఇంటిలో 2 స్థవిరులు కూర్చుండి ఉన్నారు. ఆనాడు కృష్ణపక్ష ఉపోసతం అంటే ఏమిటి? అమావాస్య నాడు భిక్షువులు ఉపోసతం చేస్తారు. అంటే అందరూ ఒక చోట చేరి ప్రాతిమోక్ష నియమాల్ని పఠిస్తారు. దిక్కులు మేఘాలతో ఆవరింపబడి ఉన్నాయి, వర్షాకాలం అన్నమాట. రాత్రిపూట 4 అంగాలతో కూడిన చీకటి వ్యాపించి ఉన్నది. ఏమిటి? అసలే అది కృష్ణపక్ష చతుర్దశి. అంటే చిమ్మ చీకటి ఉంటుంది కదా.
తర్వాత దట్టమైన అడవి, ఇది రెండవ చీకటి. మేఘాల ఆవరణ, మూడవ చీకటి. అర్ధరాత్రి అంటే ఆ చీకటి ఎంత గాఢమైందో చెబుతున్నాడు ఇక్కడ. మూడవ చీకటి అంటే ఇంకా ఆ చీకటిని పెంచే లక్షణాలు ఉన్నటువంటి అని ఇవన్నీ. ఈ విధంగా ఇవి 4 అంగాలోని చీకటికి 4 అంగాలోని. అటువంటి చిమ్మ చీకటిలో ఒక స్థవిరుడు ఇంకొక స్థవిరునితో ఇలా అన్నాడు. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టుగా ఉన్నారు. భంతే, నాకిప్పుడు చైత్యపు వాకిలిలో సింహాసనము 5 రంగుల పూలు కనిపిస్తున్నాయి. ఆయన అనుభవం ఆయన చెప్పిండు. నాకిప్పుడు ఏం కనిపిస్తున్నాయి? ఆ చైత్యం ఉంటుంది కదా విహారలో, ఆ చైత్యపు వాకిలి, అక్కడ ఆ పూలు, ఆ బుద్ధుడు చైత్యపు వాకిలిలో సింహాసనం అంటే బహుశా బుద్ధుని ఆసనం ముందు ఆసనాన్నే బుద్ధుడు ఉన్నట్టుగా ప్రతీకగా చిత్రించేవాళ్ళు, అట్లా అనుకోవచ్చు. ఆ సింహాసనము 5 రంగుల పూలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి ఆయనకు? గదిలో ధ్యానంలో ఉన్నప్పుడు. ఏ సమయంలో? అర్ధరాత్రి ఆ చిమ్మ చీకటి సమయంలో, మేఘాలు ఆవరించిన కృష్ణపక్షపు రాత్రిలో, దట్టమైన అరణ్యంలో. ఇంకొక స్థవిరుడు ఇలా అన్నాడు, నీవు చెప్పిన దాంట్లో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. నాకు యోజన దూరంలోని మహాసముద్రంలోని చేపలు, తాబేళ్ళు కనిపిస్తున్నాయి అన్నాడు. లంక చుట్టూ సముద్రమే కదా, ఆయనకు సముద్రము, అందులో చేపలు, తాబేళ్ళు కనిపిస్తున్నాయని అన్నాడు. ఇక్కడికి ఈరోజు చాలు.